ఇప్పుడు రష్యాలో క్యాన్సర్‌కి వ్యాక్సిన్ కనిపెట్టేశారు. అది ప్రపంచం అంతా ఫ్రీగా వస్తుంది. ముఖ్యంగా ఇండియాకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. నాకు వార్త ముఖ్యంగా ఇండియాలో చాలా ఉత్సాహం కనపడుతుంది మీడియాలో. ఎందుకంటే క్యాన్సర్‌తో లక్షల మంది చనిపోతున్నారు వరల్డ్ వైడ్‌గా. హ్మ్. సో, క్యాన్సరు, హార్ట్ అటాక్ ఈ 2 అతిపెద్ద జబ్బులు ఇండియాలో. సో, అందువల్ల క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అనేసరికి ఒక్కసారిగా అందరిలో ఉత్సాహం కనబడుతుంది. దాంతో అందరూ గూడా రష్యా వైపు చూసే పరిస్థితి కనపడుతుంది. అసలు నిజంగా రష్యా వ్యాక్సిన్ తయారు చేసేసిందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేయబోతుందా ఫ్రీగా? సో, ఏ స్టేజ్‌లో ఉంది? అసలు ఏ రకమైన క్యాన్సర్‌లకి వ్యాక్సిన్ వాళ్ళు కనిపెట్టారు? అది నిజంగా వ్యాక్సినేనా? లేకపోతే మందా? ఈ ఈ విషయాలను మనం మాట్లాడుకుందాం. వ్యాక్సిన్ అంటే ఏందసలు? వ్యాక్సిన్ అనేది వ్యాక్ అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ అమెరికన్ పదం అది. అది ఇటలీ నుంచి వచ్చిందనమాట. వ్యాక్ అంటే కౌ అని అర్థం. హ్మ్. కౌ నుంచి ఎందుకు అది వచ్చిందంటే కౌ పాక్స్ ఫస్ట్ అనే జబ్బుకి ఒక ప్రివెంటివ్‌గా ఒక ఇది కనిపెట్టారు. దాన్నే వ్యాక్సిన్ అంటారు. సో, అక్కడి నుంచి కౌ పాక్స్‌కి ముందు వాడారు. దాని తర్వాత ఇంకా వాడుతున్నారు. సో, వ్యాక్సిన్‌లు ప్రధానంగా చేసేదేంటంటే మన జబ్బుకి సంబంధించి ఒక వైరస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వల్ల వచ్చే జబ్బులు సిమిలర్ వైరస్‌లని హానికరం కాని ఆ సిమిలర్ వైరస్‌లోంచి ఒక మందు తయారు చేసి మన బాడీలోకి వదులుతారు. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని అలవాటు చేస్తారు. రేపు పొద్దున సిమిలర్ వైరస్ అటాక్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఈ వైరస్‌కి అలవాటు అయింటది కాబట్టి దాన్ని గుర్తించి అటాక్ చేస్తుంది. హ్మ్. ఇది బేసిక్‌గా సింప్లిఫై చేసి చెప్తున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే వ్యాక్సిన్ పనిచేసే విధానం. సో, ఇప్పుడు రష్యాలో ఇంటరోమిక్స్ అనే ఒక క్యాన్సర్‌కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టుగా చెప్తున్నారు. దీన్ని ప్రకటించింది ఎవరంటే ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ అని రష్యాలో ఒక ఏజెన్సీ ఉంది. ఎఫ్ఎంబిఏ. దాని డైరెక్టర్ వెరోనికా వర్సోవా అనే ఒక ఆవిడ దీన్ని అనౌన్స్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇప్పటికి వరకు ఏందంటే క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అనేది రాలేదు. ఆల్రెడీ వెస్టర్న్‌కి సంబంధించిన కంట్రీస్‌కి సంబంధించిన బయోటెక్ అండ్ మోడర్నా అనే సంస్థలు ఈ వ్యాక్సిన్‌ని కనిపెట్టడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళు రీసెర్చ్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు రష్యా అనౌన్స్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందంటే మామూలుగా డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అని 2 స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి. డిఎన్ఏ ఏమో డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ అంటారు. ఇట్లా, ఇట్లా, ఇట్లా ఉంటదనమాట. ఈ ఎంఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. డిఎన్ఏలో మన జెనెటికల్ ఆహ్, స్ ఆహ్, స్ట్రక్చర్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఉంటది డిఎన్ఏలో. అందుకని డిఎన్ఏ టెస్ట్ అంటాం. డిఎన్ఏలో మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ మోలెక్యూల్ ఇది. ఇది టెంపరరీ మెసెంజర్ లాంటిది టు క్యారీ జెనెటికల్ ఇన్ఫర్మేషన్. సో, ఇది ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. అంటే ఇదేం చేస్తుందంటే మన క్యాన్సర్ సెల్స్‌లో నుంచి ప్రోటీన్స్‌ని తయారు చేసి ఈ ప్రోటీన్స్ నియో యాంటిజెన్స్‌గా మారి అవి క్యాన్సర్ సెల్స్‌ని అటాక్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాయి. హ్మ్. మామూలుగా ఇప్పటివరకు క్యాన్సర్‌కి ప్రధానంగా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి కెమోథెరపీ, 2 రేడియోథెరపీ. కెమోథెరపీ, రేడియోథెరపీ 2 కూడా ఏందంటే డైరెక్ట్‌గా టార్గెట్ చేసి క్యాన్సర్ సెల్‌ని మాత్రమే అటాక్ చేయవు. ఒక్కొక్కసారి మంచి సెల్‌ని కూడా అటాక్ చేస్తాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లుగా మనకి హెయిర్ రాలిపోవడం, నాసియా, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోవడం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఎక్కువ కెమోథెరపీకి అండ్ రేడియోథెరపీకి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ ఎంటరోమిక్స్ వచ్చి దీనికి భిన్నమైంది. ఇదేందంటే కరెక్ట్‌గా ఆ సెల్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీన్నేమని వాళ్ళేమని చెప్తున్నారంటే వాంటెడ్ సో అండ్ సో క్రిమినల్ అని పోస్టర్‌లేస్తారు కదా! వాంటెడ్ వీడు వాంటెడ్ అని ఫోటో ఏసి. అవును. అలాగా ఇది వాంటెడ్ అని క్యాన్సర్ సెల్‌ని మాత్రమే ప్రకటిస్తది. అంటే ఇప్పుడు పోలీసులు క్రిమినల్స్‌ని పట్టుకోవాలంటే జనరల్ 2 మెథడ్‌లు ఉంటాయి. ఒకటి ఆల్రెడీ క్రిమినల్ మొఖం తెలిసిందనుకో, హ్మ్. వాడిని మాత్రమే టార్గెట్ చేసి వాడి కోసం వెతుకుతారు. హ్మ్. తెలీదనుకో ప్రతి ఒక్కడిని అనుమానించి అనుమానం ఉన్నోడినంతా పట్టుకొచ్చి స్టైల్‌ని కొడుతూ ఉంటారు. సో, కెమోథెరపీ, రేడియోథెరపీ ఏమో రెండో మెథడ్. అనుమానం ఉన్నోళ్ళంతా పట్టుకొచ్చి కొడుతుంది. దానివల్ల మంచి సెల్స్ కూడా దెబ్బతింటాయి. అవును. కానీ ఇప్పుడు ఎంటరోమిక్స్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ దానికి గుర్తిస్తది వీడు క్రిమినల్ అని. హ్మ్. ఆ సెల్‌ని మాత్రం అటాక్ చేస్తుంది. అనుమానితులను అందరిని పట్టుకొచ్చి అటాక్ చేయదది. సో, ఇదనమాట బేసిక్‌గా చేసేది.
కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ హెయిర్ రాలిపోవడం, లేకపోతే నాసియా రావడం, ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఈ క్యాన్సర్ సెల్‌ని గుర్తించి వాటిని అటాక్ చేయడం. 2 ఇమ్యూనిటీని కూడా ఎక్విప్ చేయడం. అంటే ఇమ్యూనిటీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్‌ని ఇమ్యూనిటీ సిస్టమ్ అటాక్ చేసే విధంగా చేయడం. అంటే మామూలుగా వ్యాక్సిన్‌లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రో ప్రోఫిలాక్టిక్ అంటారు. ప్రోఫిలాక్టిక్ అంటే ఇదేం చేస్తుందంటే ముందుగానే ప్రివెంట్ చేస్తుంది. ఒక జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడాన్ని ప్రోఫిలాక్టిక్ వ్యాక్సిన్ అంటారు. రెండోది థెరాపిటిక్ వ్యాక్సిన్. థెరాపిటిక్ వ్యాక్సిన్ అంటే ఆల్రెడీ నీకు క్యాన్సర్ వచ్చేసింది, దాన్ని క్యూర్ చేయడానికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన ఈ ఎంటరోమిక్స్ అనేది రెండో విభాగం. థెరాపిటిక్ వ్యాక్సిన్ అంటే జబ్బు రాకుండా ప్రివెంట్ చేయడం కాకుండా వచ్చిన జబ్బుని ఇది అటాక్ చేయించి ఆ బ్యాడ్ సెల్స్ని మనకి ఆ జబ్బు పెరగకుండా చేస్తుందన్నమాట. ఇది క్యూర్ అనుకోవచ్చు మనం.